మురళి గారు చెప్పండి, ఇదంతా ఈ ఎలక్షన్ దాకా ఆగి ఎలక్షన్ తర్వాత బాతున్నట్లే అనుకోవాలా దీన్ని? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, సిపిఎం పార్టీ తరఫున వీక్షకులకు నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక దురదృష్టకరమైన పరిణామం. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిపోయినాయి, ఫలితాలు కూడా రాలే. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫలితాలు కూడా రాని నేపథ్యంలో ఒక్క వాణిజ్య సిలిండర్ మీద 993 రూపాయలు పెంచేశారని అంటే అసలు ఏ రకమైనటువంటి పద్ధతిలో పాలకులు ఆలోచిస్తున్నారు అన్నదానికి ఈరోజు ఒక పరాకాష్ఠ లాగా కనిపిస్తుంది. రేపో మాపో ఈ గృహ సిలిండర్ల మీద, పెట్రోల్ డీజిల్ మీద కూడా ధరలు పెంచుతారు అని చెప్పి ఈరోజు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అంటే ఏదో ఒక రూపంలో ఎన్నికలు అయిపోయేదాకా ఆగుదాము, ఆ తర్వాత ప్రకారం చేసినట్టుగా నిన్న ఆదేశాలు నిన్న విడుదల చేశారు. నిన్నటి నుంచే అమల్లోకి వచ్చేసినట్టుగా ఇప్పటికే అల్లాడిపోతున్నారు జనం పలు రకాలుగా. ఈ యుద్ధం కారణంగా వచ్చినటువంటి పరిస్థితులతో యావత్ దేశమే అల్లాడిపోతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చాలా హోటల్, అసలు పెద్ద పెద్ద హోటళ్ళ కథ పక్కన పెడదాం, వాణిజ్య సిలిండర్లని రోడ్డు పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్లు వాళ్ళు కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున టీ షాపులు పెట్టుకోండి, చిన్న చిన్న వాళ్ళు సొంతంగా ఉపాధిని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాణిజ్య సిలిండర్ల మీద ఆధారపడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. హాకర్స్ తోపుడు బండ్ల మీద పెట్టుకొని ఇడ్లీ, దోశలు ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ వాణిజ్య సిలిండర్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. ఒక్క సిలిండర్ మీద 1000 రూపాయలు పెరుగుదలనంటే ఇమ్మీడియట్ గా దాన్ని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? మళ్ళీ సాధారణ ప్రజల మీదే. నువ్వు అంతో ఇంతో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సింది పోయి ఈ కష్టకాలంలో మరింత భారం మోపడం అని అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఆశించినట్టు? ఈ భారాల వల్ల ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి జనానికి తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీని మీద హోటల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. నిన్ననే ఏమని మాట్లాడారు? మొత్తం ఇప్పటికే సంక్షోభం ఉంది హోటల్ ఇండస్ట్రీ, పెద్ద పెద్ద వాళ్ళకే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్యుడు, సాధారణమైనటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ పరిస్థితికి వస్తారు? అసలు హోటల్ ఇండస్ట్రీనే మూత వేసేయాలా అన్నటువంటి స్థితికి ఈరోజు చేరుకున్నామని చెప్పి పెద్ద హోటళ్లకు సంబంధించిన వాళ్లే మాట్లాడుతూ ఉంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ధరల పెరుగుదల తీవ్రంగా ఉంది. ఈ ధరలను తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇవే మాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా ధరల పెంపుదల అంటే ఎలక్షన్ టైంలో మేము ట్యాక్సులు తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేస్తామని చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళంతా ప్రచారం చేశారు కదా. అది తగ్గించకపోగా ఇప్పుడు పెంచుతున్న దానికి సమాధానం చెప్పాలి కదా వాళ్ళు. సమాధానం చెప్పాలి, కనీసం అడగాలి కదా. కనీసం అడగాలి. అంటే వాళ్ళు కూడా బాధ్యులే కదా. వాళ్ళు ఎవరిని అడగాలి? వాళ్ళు కూడా బాధ్యులే కదా. వీళ్ళ ఊపిరితోనే కదా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతా ఉంది. కాబట్టి కనీసమైనటువంటి బాధ్యత అది. ఇది ఈ రకమైనటువంటి దాన్ని సమంజసం కాదు. ప్రజల మీద తీవ్రమైనటువంటి భారం, ఇప్పటికే అల్లాడిపోతున్నటువంటి మూలుగుతున్న దీని మీద ఇంకొక తాటికాయ పడ్డట్టుగా ఇది ఏమాత్రం సమంజసం కాదు. తక్షణం వీటిని ఉపసంహరించాలనేది మేము చేస్తున్నటువంటి డిమాండ్. రైట్. వెంకటేష్ గారు మీరేమంటారు? ఆల్రెడీ హోటల్లో 10% రేట్లు పెంచేస్తున్నారట అక్కడ ఏపీలో, ఇక్కడ కూడా పెరుగుతాయి, హైదరాబాద్లో కూడా పెరగబోతున్నాయి. సో దీని ప్రభావం ఎట్లా ఉంటుంది మరి? చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ భారీ ఎత్తున హామీలు ఇచ్చారు కదా. పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ తగ్గించేసి ధరలు తగ్గించేస్తాం, దీనివల్ల నిత్యావసర వస్తువులు ధరలు తగ్గిపోతాయి. అది చేయకపోగా ఇప్పుడు ఉన్న రేట్లు కూడా పెరుగుతున్నాయి. మీరేమంటారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా, సోదరులు కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం. చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం సార్. ముందుగా ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ ఉన్నాయో వాళ్ళ మీద ఈ ప్రభావాన్ని చూపిస్తున్నారు. అంటే సామాన్య ప్రజల మీద ఇంకా ఏదైతే సబ్సిడీ సిలిండర్స్ అని చెప్పేసి అని ఇంతకు ముందు ఉండేదో ఆ గృహ వినియోగం కోసం ఉన్నటువంటి సిలిండర్స్ మీద ఇంకా పెంచలేదు. అయితే ఇది ఒక సంకేతం. అది పెరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ ఫలితాలు వచ్చే లోపల సామాన్యులకు సంబంధించినటువంటి గ్యాస్ రేట్లు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి అనేది మనందరికీ కూడా అర్థమైపోయేటువంటి ఒక సంకేతం. దీనివల్ల
పూర్తిగా సామాన్యులైనటువంటి వ్యక్తుల యొక్క దైనందిన జీవితంలో ఈ గ్యాస్ రేట్ల యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే చిన్న చిన్న హోటల్స్ ఉన్న వాళ్ళు కాదు, 5 స్టార్ హోటల్స్ రేంజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు ఆందోళన వ్యక్తపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి. రాష్ట్రంలో ఏది కొనలేము, ఏది తినలేము అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి అని చెప్పేసి మనం అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేపాటికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కొంత వెసులుబాటు ఉంది. కావాలంటే ప్రజలకి ఆ వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఏదో నామినల్ గా రేట్లు పెరిగినప్పుడు చాలా అవహేళనగా మాట్లాడి పక్క రాష్ట్రాలతో పోల్చి ఇక్కడ కర్ణాటక పక్కన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఇంత, ఆంధ్రప్రదేశ్ లో ఇంత అని చెప్పేసి అవహేళనగా మాట్లాడి ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే గ్యాస్ రేట్లని, పెట్రోల్ రేట్లని అందుబాటులోకి తీసుకొస్తాం, సుమారుగా 10 రూపాయలు పైగా తగ్గిస్తాము అని చెప్పేసి ఎలక్షన్ ప్రామిస్ చేసినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఎవరైనా ప్రజలు ఏమైనా అడుగుతారని ప్రజా దైనందిన జీవితానికి చాలా దూరంగా ఉండేటువంటి ఒక పరిస్థితి. తనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలతో, యూట్యూబర్లతో అనేక రకాల వ్యంగ్యమైనటువంటి ప్రకటనలు, స్క్రిప్ట్లు చేయించి వాటిని ఎలక్షన్లలో ప్రాపగాండా చేసినటువంటి ఒక పరిస్థితి మనం అందరం చూసాం. ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొత్త ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నారా లోకేష్ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ డ్యూ కొత్తది కదా, చంద్రబాబు గారు అంటే ఎప్పుడు ప్రామిస్ ఇస్తాడు, మోసం చేస్తాడు, అలవాటు పడిన ప్రాణం ఇది, ఈ రిమైనింగ్ ఈ కొత్త లీడర్ల వల్ల ఏదన్నా కాస్త రేట్లు తగ్గొచ్చు అనేటువంటి ఒక భ్రమతో ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దానికి సంబంధించి ఆ ఫలితానికి, ఏదైతే ఎలక్షన్ లో వచ్చిన ఫలితానికి నేడు రివర్సు సామాన్య ప్రజలందరూ కూడా ట్యాక్సుల రూపంలో చెల్లిస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీద పూర్తి స్థాయిలో నిరాశ నిస్పృహలతో చూస్తున్నటువంటి పరిస్థితి. ఓటు వేసినటువంటి జనాలు పూర్తి స్థాయిలో మోసపోయాము అనేది పూర్తిగా గ్రహించారు. రైట్. వెంకట్రావు గారు విజయవాడ నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం సార్. మాట్లాడుతున్నారు ఏమండి? మాట్లాడుతున్నా సార్. వినపడుతుంది, మాట్లాడండి సార్. బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతారు సార్? వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు అమరావతి పనిలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు అమరావతిలో అద్దాలు పెడతానికి 2540 కోట్లు అంటాయి. అవును సార్, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు సార్. లెక్క తొక్క లేదు, ఎంతకాలం వాడుకోవచ్చు, ఎవరు అడుగుతలేదు. ఎందుకు అడుగుతారు? అభ్యంతరకర పదాలు వాడమాకండి, నాకు వినపడలేదు కానీ. అభ్యంతర పదే కాదు సార్, లెక్క తొక్క లేక మళ్ళీ పద్మతాకు అదే మాట అనమాక. అబ్బా, బీజేపీలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు సార్. ఏంటి సార్ గ్యాస్ వల్ల పెరిగిపోతాయి, ఏం పట్టుతారు చెప్పండి సార్. మళ్ళీ పెట్రోల్ ధరలు కూడా, పెట్రోల్ డీజిల్ కూడా మరి 4-5 రూపాయలు పెరగొచ్చని వార్తలు సూచిస్తున్నాయి. మరి ఇది పెరిగితే అప్పుడు మొన్నటిదాకా అసలు కేంద్రం ఏం పెంచమని చెబుతూ వచ్చిందని విరుద్ధంగా జరిగినట్లు అవుతుంది. రైట్. శివ బ్రహ్మం గారి మాట నుంచి. శివ నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఈ పెరుగుతాయి అని చెప్పేసి ముందే ఎక్స్పెక్టేషన్ ఉంది సార్, జనాల్లో ఇబ్బంది ఏం లేదు. అంత రెడీ అయిపోయారా మానసికంగా? మానసికంగా రెడీ ఉన్నాం సార్. కాకపోతే ఒక చిన్న జోక్ ఏంటంటే, ఈ చమురు కంపెనీలు నష్టాలను పూడ్చడం ప్రభుత్వ బాధ్యత అంట సార్. ఏది? చమురు కంపెనీల నష్టాలను పూడ్చడం ప్రభుత్వ బాధ్యత అంట. మరి వాళ్ళ లాభాలు బ్యారెల్ ధర 44 ఉన్నప్పుడు వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు మళ్ళీ మాకు ఎందుకు అంతలేదు సార్? లాభాలు డివిడెండ్లు అన్నీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, నష్టాలంతేనో జనం భరించాలా? జనం మీద పడవాలి సార్. ఇంకోటి ఏంటి సార్, ఒక్క నిమిషం సార్. మన ఆంధ్రప్రదేశ్ లో 45 డిగ్రీల వరకు ఎండపోయింది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తుంది సార్. మన సీఎం గారు ఏదో చర్యలు తీసుకుని 10 డిగ్రీలు తగ్గిస్తే బాగుంటుంది సార్, ప్లీజ్ సార్. జోకేస్తున్నారా? ఆయన ఏదో అన్నాడని చెప్పి మీరు కూడా అంటే ఎట్లా అబ్బా? ఆయన అన్నమాట నిజమే కావచ్చు కానీ ఏదో 10 డిగ్రీలు తగ్గించాలి, అమరావతికి తగ్గించమన్నాడు కానీ రాష్ట్రం అంతా తగ్గిస్తానని చెప్పారా? రైట్, ఓకే. అయినా కూడా పెద్ద ఆయన కదా, వదిలేసేయండి పాపం. రైట్. మసూన్ గారు చెప్పండి. ఈ పెట్రోబాదుడు గాస్ సార్, ఇప్పుడు ప్రభుత్వాలు ఉండి ప్రభుత్వాద నేతలంతా కూడా నిద్రపోయేవాడిని లేపచ్చు సార్. ఇప్పుడు వీళ్ళు నిద్రపోవట్లేదు సార్, కపట నిద్ర, జస్ట్ నటిస్తున్నారు. మనకు తెలియదన్న మాదిరి, ప్రజలకు తెలియదన్న మాదిరి నటిస్తున్నారు సార్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కొటేషన్ ఇవ్వచ్చు సార్. లూటీ బాబు లాఠీ బాబు. ఈ ప్రభుత్వానికి పేరు ఇప్పుడు లూటీ బాబు లాఠీ బాబు అని పెట్టాలి సార్. అంటే లూటీ బాబు అంటే పెద్దబాబు సార్, చంద్రబాబు గారు. ఈయన మొత్తం లూటీ చేస్తున్నాడు. ఏ విధంగా ఈ అద్దాలు బిగించేదానికి 5,000 కోట్లు, అమరావతిలో జరిగేటువంటి అక్రమాలని, దోపిడీలని అన్ని మొత్తం కూడా రాష్ట్రంలో జరిగేటువంటి లూటీలన్నీ లూటీ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఈ యొక్క లూటీని మన లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ప్రశ్నించారనుకోండి, శ్రీహరి లాంటి వాళ్ళు ప్రశ్నించారు, లేకపోతే మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ప్రశ్నించారనుకోండి, లాఠీ బాబు వస్తాడు సార్, లాఠీ ఎత్తుకొని.
అంటే చంద్రబాబు వస్తాడు సార్. ఇది వీటిని ఏ విధంగా మా లూటీని ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు అనేటువంటి విధంగా లాఠీ ఎత్తుకొని వచ్చి మనందరినీ కూడా జైల్లో పాలు చేసేటువంటి పరిస్థితి. సార్ ఈరోజు సిలిండరు పెంచింది ఒక 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు అంటే అంత చిన్న విషయం కాదు సార్. ఒక సిలిండర్కి 1000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేటువంటిది. వీళ్ళు ఏమనుకున్నారంటే మన ఇంటికి వచ్చేటువంటి సిలిండర్ పెంచట్లేదు కదా, వేరే ఒక ఇంటికి పోతుంది, ఆ ఇంటికి పోయేటువంటి సిలిండర్ పెంచలేదు కదా, ప్రజల పైన మనం ఏం కనుక్కోలేదు అనుకుంటున్నారు సార్. మన ఇంటికి ఏ విధంగా మన ఇంట్లో ఉండేటువంటి సిలిండర్ని వాడుకుంటామో మనం, ఎంత భారం మనకు పడుతుందో అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు కూడా పడేది హోటల్లోకి కాదు సార్. హోటల్ కట్టేది హోటల్లోనే, 1000 రూపాయలు కట్టేది హోటల్లోనే. కానీ హోటల్లో ఎందుకు భరిస్తారు సార్? సామాన్యుల పైన మనమే కట్టాలి సార్ దాన్ని. ఖచ్చితంగా ఆ డిస్ట్రిబ్యూషన్ బ్లాక్ లో ఇంకొక 3000 ఎక్స్ట్రా. ఇదంతా ఈరోజు సార్ ఒక బండి మీద టిఫిన్ కొనుక్కునేదానికి కూడా పోతే కూడా ఒక ఇడ్లీ మీద ఒక బిల్లు మీద 15 రూపాయలు 20 రూపాయలు ఎక్సెస్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఇది గ్యాస్ బిల్ అంట. గ్యాస్ బిల్ అంటే చిన్న హోటల్ చిన్న చిన్న ఇడ్లీలు పెట్టుకొని బండ్లు పెట్టుకునే వాళ్ళు కూడా మీరు ఒక 50 రూపాయలు టిఫిన్కి అయితే 50 ప్లస్ ఒక 15 రూపాయలు ఎక్కువ వేస్తున్నారు. ఈ 15 రూపాయల బిల్లు ఏంటంటే గ్యాస్ బిల్ అంట. అంటే ట్యాక్స్, గ్యాస్ ట్యాక్స్. ఇప్పుడు ప్రభుత్వానికి సడన్గా ఎలక్షన్ అయిపోగానే ఇది పెంచాలనేటువంటి జ్ఞాపకం వచ్చింది సార్. అది ఎలక్షన్ ముందే పెంచి ఈ విధంగా మేము పెంచుతున్నాం, పెంచిన తర్వాత కూడా మాకు ఓట్లు ఏంటి అని చెప్పి ఓట్లు ఎలక్షన్ పోవచ్చు కదా. ఎలక్షన్ ముందు పెంచిపోవాలి ఏదైనా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే. ఆ విధంగా లేకుండా ఎలక్షన్ తర్వాత పెంచడం అనేది ప్రజల్ని మోసం చేయడమే సార్. చంద్రబాబు గారికి అయితే ఇది కొత్త ఏం కాదు సార్. ప్రతిసారి ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీలను కూడా ఏ విధంగా ప్రజలకు ముందు హామీలు ఇచ్చి ఎలక్షన్కి పోయిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారో తెలుసు. ఈ గ్యాస్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రజల దగ్గర నుంచి లూటీ చేసుకునేటువంటి విధానమే సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గ్యాసే కాదు సార్, ప్రతి అన్ని విషయాల్లో కూడా సార్. ఇప్పుడు ఇంచుమించుగా 2500 కోట్ల రూపాయలు అద్దాలు ఫిక్స్ చేస్తానంటే అమరావతిలో ఒక స్పెషల్ ఫారిన్ నుంచి అద్దాలు తెస్తాడంట. అదేం అద్దాలో మనకు తెలియలేదు సార్. ఆ అద్దాల స్పెసిఫికేషన్ తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని మనం ప్రజలంతా కూడా సూటిగా ప్రశ్నించాలి సార్. ఒక 500 కోట్లు ఉంటే ఒక మెడికల్ కాలేజ్ అయిపోతుంది. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. కనీసం కొత్త పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో కొత్త పెన్షన్, వికలాంగుల పెన్షన్లు కానీ ఏ పెన్షన్ కానీ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఈరోజు అద్దాలు పెట్టాల్సిన అవసరం ఏంటి సార్? ఇంకొక విచిత్రమైన విషయం సార్ మనం చెప్పాలా, పోలవరం పనులు అయిపోయినాయి సార్, కానీ అమరావతి పనులు ఆగలేదు సార్. అంటే డీజిల్ లేదని చెప్పి పోలవరం పనులు ఆపేశారంట, అమరావతి పనులు సాగిస్తున్నారంట. అంటే మీకు అమరావతిలో దోపిడీకి అంత ఆస్కారం ఉందా, పోలవరంలో ఆ దోపిడీకి లేదా ఆస్కారం లేదా అనేటువంటి ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు సార్. రైట్.